ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇమేజెస్ అన్నీ కూడా మిడ్ జర్నీ అనే ఏఐ తయారు చేసిన ఇమేజెస్. మనం అడగడమే ఆలస్యం, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఎలాంటి ఇమేజెస్ అయినా క్రియేట్ చేయగలదు. ఇప్పుడు మీరు విన్న ఈ మ్యూజిక్ని ఎయివా అనే ఏఐ టెక్నాలజీ సొంతంగా క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న టీవీ రిపోర్టర్స్ నిజమైన మనుషులు కాదు, ఏఐ జనరేటెడ్ టీవీ రిపోర్టర్స్. మనం జాగ్రత్తగా చూస్తేనే కానీ మనం వాటిని గుర్తించలేము. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వీడియో అయితే పూర్తిగా ఏఐ జనరేట్ చేసిన వీడియో. మనం ఇచ్చిన ప్రాంప్ట్స్ని ఆధారంగా తీసుకుని సోరా అనే ఒక ఏఐ వీటిని తయారు చేసింది. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో చూడండి. అంతెందుకు, రీసెంట్గా ఇలా ఏఐ జనరేట్ చేసిన కొన్ని ఇమేజెస్ అయితే మనుషులతో పోటీ పడి మరీ ప్రైజ్లు కూడా గెలుచుకున్నాయి. చాట్ జీపీటీ గురించి వినే ఉంటారు. మీరు ఏ టాపిక్ గురించి అడిగినా వెంటనే క్షణాల్లో ఆ టాపిక్ గురించి ఆర్టికల్స్ని రాసిస్తుంది. చివరికి సాఫ్ట్వేర్ కోడింగ్ కూడా రాస్తుంది. రీసెంట్గా ఎన్విడియా కంపెనీ సీఈఓ అయిన జెన్సన్ హువాంగ్ అయితే ఇప్పుడు ఉన్న పిల్లల్ని కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవద్దని, ఎందుకంటే త్వరలో ఆ పనిని కూడా ఏఐ చేసేస్తుందని చెప్పారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ప్రతి రంగంలోనూ ఏఐ ప్రవేశించింది. ఒకవైపు ప్రపంచమంతా ఈ ఏఐ గురించి ఎగ్జైటింగ్గా ఉంటే మరొక వైపు ఇదే ఏఐ గురించి భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇలా ప్రతి పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంటే ఇక మనుషులకు ఉద్యోగాలు ఏమైనా ఉంటాయా అని. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2025 నాటికి 8,50,00,000 జాబ్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుందట. గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్స్ ప్రకారం 2030 నాటికి ఏఐ వలన 30 కోట్ల మంది జాబ్స్ని కోల్పోతారు. మరి ఈ విధంగా ఉంటే మన పరిస్థితి ఏమిటి? అసలు ఏఐ ఏమేమి చేయగలుగుతుంది? నిజంగా జాబ్స్ పోతాయా? ఈ ఏఐ ఎఫెక్ట్ అనేది ఏ జాబ్స్ మీద ఎక్కువగా ఉంటుంది, ఏ జాబ్స్ మీద తక్కువగా ఉంటుంది? ఇలాంటి పరిస్థితిలో జాబ్స్ కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ముందుగా అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో చూద్దాం. ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్ కానీ, ఆటోమేషన్ కానీ వచ్చినప్పుడు కంపెనీలు వాటిని అడాప్ట్ చేసుకుంటాయి. దానివల్ల ఆ కంపెనీ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. అయితే దీనివల్ల కొంతమంది జాబ్స్ కోల్పోవచ్చు. అలాగని కంపెనీలు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి బ్లాక్ బాస్టర్ అనే కంపెనీ పెరుగుతున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేదు, కానీ అదే రంగంలో ఉన్న నెట్ఫ్లిక్స్ అడాప్ట్ చేసుకుంది. సో నెట్ఫ్లిక్స్ సక్సెస్ అయింది, బ్లాక్ బాస్టర్ మూత పడిపోయింది. అలాగే నోకియా అనేది ఒకప్పుడు పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కానీ ఆ కంపెనీ ఆ టైంలో వస్తున్న టచ్ స్క్రీన్ ఫోన్ల టెక్నాలజీని, అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని పట్టించుకోలేదు. టచ్ ఫోన్లను ఎవరు వాడరనుకుని కీప్యాడ్ ఫోన్లతోనే ఉండిపోయింది. ఇప్పుడు మొబైల్ బిజినెస్లో వెనకబడిపోయింది. ఇలా ఏ కంపెనీలైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేదో అవి దివాలా తీశాయి. అందుకే ఇప్పుడు కంపెనీలన్నీ కూడా కొత్తగా వస్తున్న ఈ ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో భాగంగానే సహజంగానే కొంతమంది ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీ కూడా అంతే. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటి నుండో ఉంది, కానీ ఈ మధ్య కాలంలో డేటా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు బాగా ఊపందుకుంది. ఇప్పటి వరకు ఏఐ అనేది సైన్స్ ఫిక్షన్గా ఉండేది, కానీ ఇప్పుడు రియల్ ప్రపంచంలోకి వచ్చేసింది. అసలు ఒకవేళ మీకు ఈ ఏఐ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. కొంతమంది అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఏఐతో మనం జాగ్రత్తగా ఉండాలి, దానితో 2 మిస్టేక్స్ చేయకూడదు. అవేంటంటే, నెంబర్ 1, ఏఐకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వకూడదు, ఎందుకంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డౌన్లోడ్ చేసుకుంటుంది. నెంబర్ 2, ఏఐకి కోడింగ్ ఎలా చేయాలో నేర్పకూడదు, కానీ ఆల్రెడీ ఏఐ కోడింగ్ కూడా చేసేస్తుంది. సో మనం ఆ 2 మిస్టేక్స్ చేసేసాం. సో ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆపడం కుదరదని వాళ్ళ వాదన. ఎందుకంటే ప్రతి కంపెనీ వాళ్ళ ఉపయోగాల కోసం ఏఐని డెవలప్ చేసుకుంటుంది. మనం ఏమనుకున్నా ఏఐ మనతోటే ఉండబోతుంది, కాబట్టి మనమే దానితో అడ్జస్ట్ అవ్వాలి. అయితే కొత్తగా కంప్యూటర్స్ వచ్చినప్పుడు అందరూ జాబ్స్ పోతాయనుకున్నారు, కానీ మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కంప్యూటర్స్ వాటంతటవే మన జాబ్స్ని తీసుకోవు. ఆ కంప్యూటర్స్ వాడడం ఎవరికైతే వచ్చో వాళ్ళు మన జాబ్స్ని తీసుకుంటారు. సేమ్ అలాగే ఏఐ వలన మన జాబ్స్కి ఎఫెక్ట్ ఉండదు. ఏఐని వాడడం ఎవరికైతే వస్తుందో వాళ్ళ వలన మన జాబ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం లేటెస్ట్గా వస్తున్న ఏఐ టెక్నాలజీని వాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే 10 మంది చేసే పనిని ఏఐ సహాయంతో ఒకే మనిషి ఆ పని అంతటిని చేయగలడు. ఉదాహరణకి మీరు ఒక కంటెంట్ రైటర్ అనుకుందాం. ఇప్పుడు ఉన్న చాట్ జీపీటీ సహాయంతో తక్కువ టైంలో ఎక్కువ ఆర్టికల్స్ రాయడానికి యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే మిడ్ జర్నీ వంటి ఏఐ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇలా మనం ఉన్న ఫీల్డ్కి సంబంధించిన ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం అప్డేట్ అవ్వాలి. అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా,
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2025 నాటికి 8,50,00,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పుకున్నాం. కానీ అదే రిపోర్ట్ ఈ కొత్త టెక్నాలజీ వల్ల 9,70,00,000 కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయని చెప్పింది. అంతేకాదు ఆ రిపోర్ట్లోనే రాబోయే రోజులలో ఏ జాబ్లు ప్రమాదంలో ఉన్నాయి, ఏ జాబ్లకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేసింది. ఆ లిస్ట్ని చూస్తే డిమాండ్ తగ్గిపోతున్న జాబ్లలో డేటా ఎంట్రీ క్లర్క్స్, అడ్మినిస్ట్రేటివ్, అకౌంటింగ్, బుక్ కీపింగ్, ఆడిటర్స్కి సంబంధించిన జాబ్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. అలాగే బాగా డిమాండ్ పెరుగుతున్న జాబ్స్ని చూసుకుంటే డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్, బిగ్ డేటా స్పెషలిస్ట్ వంటి జాబ్స్కి బాగా డిమాండ్ ఉంటుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో మనం చేయవలసిందల్లా ఏ టెక్నాలజీకి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందో, దానివల్ల మనకు గ్రోత్ ఉంటుందో అలాంటి టెక్నాలజీస్ గురించి నేర్చుకుంటూ ఉండాలి. ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్స్కి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉండాలి. లేదంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, పరిస్థితులకు తగ్గట్టుగా మారకపోతే ఎలా అయితే కంపెనీలు మూతపడిపోయాయో అలా మనం కూడా అప్డేటెడ్గా లేకపోతే కెరియర్లో వెనకబడిపోతాం. సో నెక్స్ట్ రాబోతున్న టెక్నాలజీ గురించి మనం కూడా అప్డేటెడ్గా ఉండాలి. ఇలా ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఏఐ వలన జాబ్స్ కోల్పోవడం గురించి అంతగా భయపడవలసిన అవసరం లేదని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఇలా ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వస్తే అది కొన్ని జాబ్స్ని రీప్లేస్ చేయడమే కాదు, అంతకు మించిన కొత్త జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. కొన్ని వందల సంవత్సరాల ముందు నుండి చూసుకుంటే ప్రపంచాన్ని మార్చే ఏదో ఒక టెక్నాలజీ కానీ ఆవిష్కరణ కానీ పుట్టుకొస్తూనే ఉంది. ఉదాహరణకి 16వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ రాకముందు కొంతమంది కూర్చుని అదే పనిగా పుస్తకాలకు కాపీలు రాస్తూ ఉండేవారు. కానీ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళందరి జాబ్లు పోయాయి. స్టీమ్ ఇంజిన్ రాకముందు అందరూ గుర్రపు బళ్ళు, ఎద్దుల బళ్ళ మీద తిరిగేవాళ్ళు, సరుకు రవాణా చేసేవారు. కానీ స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఆ బళ్ళు నడిపే వాళ్ళ పనులు తగ్గిపోయాయి. అంతెందుకు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ కొత్తగా వచ్చిన రోజుల్లో అయితే కంప్యూటర్ల వలన చాలామంది జాబ్లు పోతాయనుకున్నారు. కానీ ఇప్పుడు అదే కంప్యూటర్ వలన సాఫ్ట్వేర్ జాబ్స్ పేరుతో ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయి, ఇంటర్నెట్ వల్ల కూడా జాబ్స్ పోతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే ఇంటర్నెట్ వల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే ఆన్లైన్ డెలివరీ బిజినెస్, ఎగ్జాంపుల్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో వంటి బిజినెస్లను చూసుకుంటే ఎంతమందికి జాబ్స్ క్రియేట్ అయ్యాయో చూసుకోవచ్చు. ఇదే ఇంటర్నెట్ని ఆధారంగా చేసుకుని ఎంతమంది యూట్యూబర్స్, బ్లాగర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఇలా ఎంతమందికి వర్క్ దొరికింది. ఇదే ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి ఎన్ని కంపెనీలు, స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ అనే టెక్నాలజీ వల్లనే కదా. సో మనం చరిత్రను చూసుకుంటే ఇలాంటి ఎన్నో టెక్నాలజీ రెవల్యూషన్స్ వచ్చినప్పుడు కొన్ని జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది నిజమే, కానీ అంతకు మించిన కొత్త జాబ్లు కూడా క్రియేట్ అవుతాయి. సరే, ఇప్పుడు ఈ ఏఐ వల్ల ఏ జాబ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది, ఏ జాబ్స్కి ఎఫెక్ట్ ఉండదు అనేది కొంచెం డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఏ జాబ్స్కి ఎఫెక్ట్ ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికి చూసుకుంటే ఏ జాబ్స్కి అయితే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉండి ఒకే పనిని రిపీటెడ్గా చేసే జాబ్స్, ప్రిడిక్ట్ చేయగలిగేవి, అలాగే డేటాని అనలైజ్ చేయవలసిన జాబ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి జాబ్స్కి ఏఐ నుండి రిస్క్ ఉంటుంది. ఉదాహరణకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్స్. మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడతాం కదా, ఆ జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేయబోతుంది. ఇప్పటికే చాలా చోట్ల, చాలా వెబ్సైట్లలో ఏఐ పవర్డ్ చాట్ బోర్డ్స్ వచ్చేసాయి. ఇవి ఫ్రీక్వెంట్గా కస్టమర్స్ అడిగే ప్రశ్నలకి వేగంగా ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ ద్వారా కావాల్సిన ఆన్సర్స్ని అందిస్తున్నాయి. నెక్స్ట్, గ్రాఫిక్ డిజైనర్స్. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఏఐ మనకి కావాల్సినట్టుగా ఇమేజెస్ని డిజైన్ చేసిస్తుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ట్రాన్స్లేటర్స్, ప్రూఫ్ రీడర్స్, అకౌంటెంట్స్, వెబ్ డిజైనర్స్ ఈ జాబ్లన్నీ కూడా రిస్క్లో ఉన్నాయి. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టుల జాబ్స్ కూడా. రీసెంట్గా వచ్చిన ఏఐ ఎవరి వాయిస్లు కావాలంటే వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేసేలా వచ్చేసాయి. ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తే మోడీ గారి వాయిస్లో వస్తున్న ఎన్నో రీల్స్ని చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా వైట్ కాలర్ జాబ్స్ అంటే మేనేజర్స్, సేల్స్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో ఉండేవారికి కొంచెం రిస్క్ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య వస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వల్ల డ్రైవర్స్ జాబ్స్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్, ఏ జాబ్స్ని ఏ రీప్లేస్ చేయలేదో, ఏ జాబ్స్కి ఎఫెక్ట్ ఉండదో ఇప్పుడు చూద్దాం. ఏ జాబ్స్కి అయితే క్రియేటివ్ థింకింగ్తో పాటుగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమో, మనుషుల భావాలను, ఎమోషన్స్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందో, అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయో అంటే లాయర్స్, జడ్జెస్, సైకాలజిస్ట్, డాక్టర్స్ వంటి జాబ్లకు అంతగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చట. అలాగే ఇన్స్టాలేషన్, కన్స్ట్రక్షన్ వర్క్స్ జాబ్లకు, అగ్రికల్చర్, మైనింగ్, ఫుడ్ ప్రిపరేషన్ వంటి వాటిలో చేసేవారికి ఏఐ రీప్లేస్ చేయకపోవచ్చని అంటున్నారు. మరి ఈ ఏఐ వలన మన కెరీర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త టెక్నాలజీ వల్ల జాబ్లు పోతాయని తెలుసు, అలాగని ఆ టెక్నాలజీని ఆపడం మన వల్ల కాదు. కానీ మనం చేయవలసిందల్లా ప్రస్తుతం ఉన్న జాబ్స్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాటికి తగ్గట్టుగా మనం ఏమైనా మారాలా అనేది చెక్ చేసుకోవాలి. వాటికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఏదో ఒక స్కిల్ మీద ఆధారపడకండి, మల్టిపుల్ స్కిల్స్ని నేర్చుకోండి. ఈ టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతం చదువుకుంటున్న స్టూడెంట్స్ కాలేజీల్లో ఉన్నప్పుడే
వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో, ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. మార్కెట్ని రీసెర్చ్ చేసి ఎమర్జింగ్ ఇండస్ట్రీస్, డిమాండ్స్ ఉన్న ఫీల్డ్స్ ఏమున్నాయో స్టడీ చేయాలి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుండి సలహాలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఉన్న జాబ్లు పోతాయని కంగారు పడిపోవడం కాకుండా ఏదైతే టెక్నాలజీ ట్రెండ్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి తెలుగుబడి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.